ఎంతసేపు అయిందిరా వచ్చి? అడుగుతుంది మిమ్మల్నే. అలా మౌనంగానే ఉంటారే మిమ్మల్నేరా. ఏం చెప్పమంటావురా? ఎంతో ఎంజాయ్ చేద్దామని వచ్చాము, తీరా వస్తే ఏం లేదు ఇక్కడ. అవన్నీ తర్వాత, ముందు పద. అది కాదురా మా బాధ. మరి ఇంకేంటి? అవును, మన లీడర్ ఎక్కడా? ఇందాకనే చూస్తున్నా, కనబడట్లేదు. అడుగుతుంది మిమ్మల్నేరా. చెప్పారేంట్రా? అరే మిమ్మల్నే. సృజన్. వాడు మనం సృజనేనారా? అలా తయారాడేంటి? ఏమైంది వాడికి? ఎలా ఉండేవాడు ఇలా అయ్యాడు. అన్నా అన్నా ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? తెర చెప్పుర్రా అన్నా. అన్నా ఈ అమ్మాయిని చూసారా ఎక్కడన్నా? అన్న పిచ్చోన్న అయిపోతున్నా, చెప్పన్నా నా జరా. ఈ అమ్మాయి కనబడతలేదన్నా, చెప్పన్నా అన్నా. వస్తాయి, నేను ఎక్కడని చూడాలి, ఎక్కడ తిరగాలి? ఈ లక్ష్మే లక్ష్మే. ఏవైందమ్మాయి నాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. కనిపించని ఆ మనసు వెన్నని ఎవరికి తెలుసు, అంతా తన వాడే అయినా తను ఒంటరి వాడే. ఏవైందమ్మాయి నాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. గుడిని దేవుడిని విడదీసే ఈ విపరీతం, ప్రాణానికి దేహానికి కలహం. అసలు ఏమైంది వాడికి? ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? మేము ఇంతకుముందుకు గోవాకు వచ్చినప్పుడు వాడికి ఒక అమ్మాయి పరిచయం అయింది. 3 రోజులు చెట్టా పట్టాలు వేసుకొని తిరిగారు. ఎంతగా అంటే వాడికి మాకంటే అమ్మాయి ఎక్కువైంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, అందుకే వాడు అలా తయారయ్యాడు. అమ్మాయి కోసం వెతకని చూడలేదు. ఆ అమ్మాయి ఫోటో పట్టుకొని వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాడు. జరిగినా నాకు చెప్పరారా? నేను లేనారా? వచ్చిన కాంచి చూస్తున్నా, నరేష్ గారు ఒక్క మాట కూడా మాట్లాడదు. ఏమైంది వాడికి? పిచ్చి పిచ్చిగా ఏదో ఆలోచిస్తున్నాడు. అసలు ఏమైందిరా వాడికి? చూడు, లేచింది సింహం, ఎలా వస్తున్నాడు చూడు. వానికి ఇప్పుడు అర్థమైంది. రాని వాని చెప్తా వాని సంగతి ఏందో. అమ్మాయి అడ్రస్ కూడా లేదా? ఈ గోవాలో ఎక్కడైనా వెతకాలరా? వాడేమో పిచ్చోడులా తిరుగుతుండే. అదనరా, అసలు వాడు అమ్మాయినా అబ్బాయినా ప్రేమించింది అర్థం అవుతలేదు. అంటే వాడు ప్రేమించింది అబ్బాయినా?